ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత, ఇక్కడ నుంచి అక్కడికి ఒక గీత, 2 గీతలు గీయాలంటే 3 వస్తుందామా అరుసునురా అలా బాబాయ్ వెనకాల నుంచి అంటే ఇద్దరు ఇల్లమ్మ సాయి నువ్వు కూడా బాబాయ్ వెనకాల నుంచి ఫోటో తెస్తున్నావు, మామూలుగా మన రైటింగ్ వేరే ఇది వేరే. ఫోటో తెస్తున్నావు, వీడియో పాప నక్షత్రం ఏంటండి? ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఉత్తరాభాద్ర ఏ నెలలో పుట్టిందండి? ఆగస్టు 29 శ్రావణ మాసం. ముందు దాంట్లో రాయండి, నేను చెప్పినవన్నీ ఎక్కడ రాయాలి రాయండి. శ్రీ రత్నం శ్రీ నక్షత్ర అమ్మనాల కూర్చోమా నక్షత్ర మళ్ళీ ఇక్కడ నుంచి నామాసు ఏమండి ఆ పాప నక్షత్రం రాయాలి. ఉత్తరాభాద్ర ఏదన్నారు రాయండి. ఉత్తరాభాద్ర సాయి ఎలా వచ్చి ఉత్తరాభాద్ర నక్షత్ర నక్షత్ర నామ్యసి సత్య ఒక్కసారి కొంచెం పట్టుకోండి. చాలు మాసం రాయాలి. శ్రీ కారత్నం మాస నామాసు శ్రావణ నామ్యసి శ్రీ. ఇప్పుడు మూడోది వ్యావహారిక నామం, అంటే మనం ఏం పిలుచుకుందాం అనుకున్నామో ఆ పేరు చెప్పాలి. మీ పెద్దవాళ్ళకి చెప్పి అప్పుడు రాయాలి. లోపల మనం అనుకుంటే ఆ టైం రాయిస్తాం. మీరు ఏమనుకున్నారో చెప్తే నువ్వు రారా ముందు రాసిన తర్వాత చెవిలో చెప్పాలి. ఇదే పేరు మొత్తం శాస్త్రిక శ్రీ ప్రజ్ఞ ఏంటండి? శాస్త్రిక శ్రీ ప్రజ్ఞ అక్షరాలు అంతే కదా. రాయించమంటారండి అదేనా? చూడండి 35 నిమిషాలు అవ్వాలి. టైం కరెక్ట్గా 37 అవ్వాలని చెప్పండి. శాశ్విక శ్రీ ప్రజ్ఞ అది బ్లేడ్ ఉంది. ఏది అది జాగ్రత్తగా అయింది. 36 అండి. జాస్విక నువ్వు అనుకోవచ్చు, టైం అనుకోవచ్చు, అనుకోవచ్చు. ఒక్క నిమిషం పూజ చేస్తూ ఉండలాగా. ఓం శుంఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం గజరాజ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శోత్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. మహాగణాధిపతే నమః. షోడశనామభిః పూజాంచ సమర్పయామి. ఇలా వినాయకుడి దగ్గర పెట్టేసండి బాబు. మహాగణాధిపతి దేవతాయ నమః, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి పెట్టిండమ్మా. మహాసరస్వతి దేవతాయ నమో నమః. యథాశక్తి పుష్పాంచ సమర్పయామి. యథాశక్తి పుష్పాన్ని సమర్పయామి. ధూపం మహాగణాధిపతే
గణాధిపతిదేవతాయే నమో నమః నానాగంధైర్సుందధాగ్రేయః సర్వదేవానాం చ ధూపోజం प्रतिगृह्यतां वनस्पत्यसमयर्जयेनागन्धै सुसंविधाग्रेयत्वदेवानां च धूपोजं प्रतिगृह्यतां ఇలా పట్టుకున్నమ్మ వినాయకుడికి ఆ దేవతల పటాలకి కూడా ధూపం చూపెట్టిన వనస్పత్యసమయర్జయే నానాగంధైర్సుందధాగ్రేయత్వదేవానాం చ ధూపోజం प्रतिगृह्यतां महागणाधिपतिदेवताये नमो नमः ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధనకి నమస్కారం చేసుకోవాలి తల్లి దీపం దర్శయామి ధూపదీపాంతర శుద్ధాధిపతి సమర్పయామి నైవేద్యం వెనకాల కొబ్బరికాయ నమస్కారం చేసి మీరు కొబ్బరికాయ కొట్టాలి నీళ్లు పోయడానికి అది లోట ఇచ్చేస్తే సరిపోతుందా వెనకాల రెండు అరటిపళ్ళు ఒకటి శాస్త్రి గారు మహాగణాధిపతయే నమః మహాగణాధిపతిదేవతాయే నమో నమః యథాశక్తి కాదు అందుతాను సరే ఎక్కడ కూర్చున్నాం ఓం శ్రీ మహాగణాధిపతయే దేవతాయే నమో నమః సుసంవిధాగ్రేయః సర్వదేవానాం చ ధూపోజం प्रतिगृह्यताం అరటి గోళ్ళ మీద కొబ్బరి చెట్ల మీద బెల్లం ముక్క మీద మామిడి కొమ్మ కూర్చొని నీళ్ళు జల్లి ఇద్దరు కూడా రెండు కొమ్మలు ఉన్నాయి అలా నైవేద్యం ఇవ్వాలి ఓం భోర్భోత్ మహారథోగ్రవరేణ్యం భగవదేవదేవతాయే నమో నమః ప్రార్థనారికాల సహిత సర్వోపచారాన్ సమర్పయామి నమః మహాగణాధిపతిదేవతాయే నమః ఈసారి ఇద్దరు కూడా అలాగా చేతులు వెండి తాంబూలాలు పెట్టాను తాంబూలాలు చేతులు వెండి అలాగే మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి అనంతరం నీరాజనం మహానందం తమదస్తు భార్య ఇద్దరు పట్టుకున్నమ్మ వినాయకుడికి దేవతలకి హారమండలాన్ని సమ్రాజం యువరాజన్యాభిషేర్యాదు భయలక్ష్మి రాజస్యాం వేదయామాపూల పరిమళ తేజో నీరాజనం నీరాజనందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆకుతో ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టాలి నీరాజనందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇలా ఇచ్చేసండి అయ్యా మీరు హారతి కళ్ళకద్దుకోండి కర్పూర పరిమళ తేజో నీరాజనం హారతి కళ్ళకద్దండి కర్పూర నీరాజనందరం శ్యామ నీరాజనానందరం అక్కడి నుంచి దూరం నుంచి ఆ పక్క పెట్టండి నమస్కారం సమర్పయామి మహాగణాధిపతి దేవతాయే నమో నమః పుష్పం పట్టుకుని ఒకసారి పైకి లేవండి 3 సార్లు ఇద్దరు ప్రదక్షిణం చేయాలండి పైకి లేచి ఓం జానకానజ పాపాన జన్మాదిగో ఇలా పట్టు జన్మాంధ్ర కృతాని జాతాని తాని పునశ్యంతే ప్రదక్షిణ పదే పదే బాబోహం ఇలా వచ్చే ఇక్కడికి వచ్చే బాబోహం బాబకర్మాహం బాబాత్మ బాబ సంభవాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాశత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి సువర్ణ మంత్రవట్వం సమర్పయామి శిరస్సు నుంచి దండం పెట్టుకోండి రసా శిరసా దృష్ట్యా మనసా వచసా పద్భ్యాం గ్రాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ సాష్టాంగ అయిందండి రైట్ శ్రీ వ్యావహారిక అంటే వ్యవహారంలో మనం పిలుచుకునే నామం అన్నమాట అండి వ్యావహారిక నామాసు శాశ్విక శ్రీ ప్రజ్ఞ నామ్యసి శ్రీ ఇప్పుడు
పళ్ళెం అంతా ఒక పెద్ద శ్రీకారం చూపించాను. శ్రీ ఇలా పెట్టి ఓం దదయమలగ్నం సుదనం బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీ పదేంగ్రేగు ఆ ఉంగరం ఇలా పెట్టిన బలంగాను లక్ష్మీ పదేంగ్రేగు స్మరామి. ఓం ఈసారి పాపను మీరు తీసుకుని అమ్మాయి కుడి చెవిలో ఆ పేరు 3 మార్లు చెప్పాలి. మీరు పాప కుడి చెవిలో చెప్పండి. జాస్విక శ్రీ ప్రజ్ఞ నామధృత్వా దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ. జాస్విక శ్రీ ప్రజ్ఞ నామధృత్వా దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ వర్ధస్వ. మీరు చెప్పాలి. జాస్విక శ్రీ ప్రజ్ఞ నామధృత్వా దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ వర్ధస్వ. అమృతవాక్యములే పలికి అమృతహారములే భక్షించి దీర్ఘాయుష్మతి భవ. ఈసారి ఈ ఉంగరం తీసుకునండి. పాలల్లో పిలిచి 3 మార్లు పెదాలకి పాలు తగలుతారు. జాస్విక శ్రీ ప్రజ్ఞనాం ధత్వా దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ వర్ధస్వ. అమృతవాక్యములే పలికి అమృతహారములే భక్షించి జాస్విక